సిద్ధాంతి గత 10-15-20 సంవత్సరానికి సిద్దిపేట రామసిద్ధాంతి గారి పంచాంగం వాడుతున్నాం. కొద్దిగా వ్యత్యాసమే, తేడా ఉండదు. ఇది ప్రధాన భూమిక కూడా కాకపోవచ్చు, ఎందుకంటే ఇది ఉన్నట్టుగా చెప్పినప్పటికీ కూడా మన జీవన విధానంతోనే ముడిపడి ఉంటుంది కనుక 12 రాశులలో మేషరాశి వాళ్లకు 11 ఆదాయము, 5 వ్యయం ఖర్చు. వృషభ రాశి వాళ్లకు 5 ఆదాయము, 14 వ్యయం ఖర్చు. మిథున రాశి వాళ్లకు 8 ఆదాయము, 11 వంతుల ఖర్చు. కర్కాటక రాశి వాళ్లకు 2 ఆదాయము, 11 వంతులు వ్యయం ఖర్చు. సింహ రాశి వాళ్లకు 5 ఆదాయము, 5 వ్యయము ఖర్చు. కన్యా రాశి వాళ్లకు 8 ఆదాయము, 11 వంతుల వ్యయము ఖర్చు. తులా రాశి వాళ్లకు 5 ఆదాయము, 14 వ్యయము ఖర్చు. వృశ్చిక రాశి వాళ్లకు 11 ఆదాయము, 5 వ్యయం, 5 ఖర్చు అన్నమాట. ధనుస్సు రాశి వాళ్లకు 14 ఆదాయము, 11 వ్యయం ఖర్చు. మకర రాశి వాళ్లకు 2 ఆదాయము, 8 వ్యయం ఖర్చు. మకర రాశి వాళ్లకు 2 ఆదాయము, 8 వ్యయం ఖర్చు. కుంభరాశి వాళ్లకు 2 ఆదాయము, 8 వ్యయం ఖర్చు. మీన రాశి వాళ్లకు 14 ఆదాయము, 11 వ్యయం అంటే ఖర్చు అన్నమాట. ఇక ఇదే 12 రాశులకు రాజగౌరవము, రాజావమానము, రాజపూజ్యము, రాజావమానము, అగౌరవం అన్నమాట. మేషరాశి వాళ్ళు 2 వంతులు గౌరవం, రాజపూజ్యము, 4 వంతులు అగౌరవం, రాజావమానం. వృషభ రాశి వాళ్లకు 5 వంతులు గౌరవం, 4 వంతులు రాజావమానం, అగౌరవం. మిథున రాశి వాళ్లకు 1 వంతు గౌరవం, 7 వంతులు అగౌరవం. కర్కాటక రాశి వాళ్లకు 4 వంతులు రాజపూజ్యము, గౌరవము, 7 వంతులు అగౌరవం. సింహరాశి వాళ్లకు, కర్కాటక రాశి వాళ్లకు 4 వంతులు గౌరవం, 7 వంతులు అగౌరవం. సింహరాశి వాళ్లకు 7 వంతులు రాజపూజ్యము, గౌరవం, 7 వాళ్ళు మళ్ళీ సమానంగానే 7 వంతులు రాజావమానం, అగౌరవం. కన్యా రాశి వాళ్లకు 3 వంతులు గౌరవం, 3 వంతులు రాజావమానము అంటే అగౌరవం. తులా రాశి వాళ్లకు 7 వంతులు రాజపూజ్యము, 7 వంతులు రాజావమానం. వృశ్చిక రాశి వాళ్లకు 3 వంతులు గౌరవం, 3 వంతులు రాజావమానం. ధనుస్సు రాశి వాళ్లకు 6 వంతులు గౌరవం, 3 వంతులు రాజావమానం. మకర రాశి వాళ్లకు 2 వంతులు గౌరవం, 6 వంతులు రాజావమానము, అగౌరవము. కుంభరాశి వాళ్లకు 5 వంతుల రాజా పూజ్యము, గౌరవం, 6 వంతులు రాజావమానము, అగౌరవం. మీనరాశి వాళ్లకు 1 వంతే గౌరవం, రాజపూజ్యత, 2 వంతులు రాజావమానము, అగౌరవం. ఇక వాస్తుకర్తరి మూఢాలు. నవంబర్ 2025 నవంబర్ 27తో మూఢమ మొదలైంది. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 17 శివరాత్రి దాకా దరిదాపు 83 రోజులు, 90 రోజులు మూఢాన్ని అనుభవించినాం. ఎలాంటి శుభకార్యములు లేకుండా ఎప్పుడు మంచి రోజులు వస్తాయా అనేటువంటి ఆతృత. ఇక ఇప్పుడు ఈ సంవత్సరము మూఢములే లేవంటే ఆషాఢములో మూఢముంది, మాసములో శూన్యమాసములో ఇక గ్రహణాదులు లేవు. పోయిన సంవత్సరములో భాద్రపద పూర్ణిమ నాడు ఉండేది వినాయక నిమజ్జనం తర్వాత. మొన్న పాల్గొన పూర్ణిమ, హోలీ పూర్ణిమ నాడు 2 గ్రహణాలు మనం స్వీకరించినాం. కానీ ఈ సంవత్సరము గ్రహణాదులు లేవు. కర్తరీ నిర్ణయం వైశాఖ బహుళ తదియ మే 4వ తేదీ 2026 సోమవారం నుండి మే 29వ తేదీ వరకు జ్యేష్ఠ శుక్ల త్రయోదశి వరకు వాస్తుకర్తరి. ప్రతి సంవత్సరము మాసములు మారుతాయి. వాస్తవానికి 3 సంవత్సరములకు ఒక పర్యాయము అధిక మాసం వస్తుంది. ఒకసారి పవిత్ర శ్రావణము, ఒకసారి పావన కార్తీకము, వైశాఖము రావచ్చు. రాబోయే మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠ మాసము, నిజ జ్యేష్ఠ మాసము 2 మాసాలు ఉన్నదల్లా జనవరి నుండి డిసెంబర్, అదే 12 మాసములు. కానీ ఈ 30 రోజులు ఎక్కడ లుప్తమైంది? అదే గణిత శాస్త్రము, సంఖ్యాశాస్త్రము అక్కడే ఉంది. మనకు తెలుసుకోవాలి మన సంస్కృతి సంప్రదాయం. అయ్యా మరి 13 మాసాలు లేవు కదా, అదే తిథులలో నక్షత్రాలలో లుప్తమై మనకు ఆంగ్ల మాసాలు జనవరి డిసెంబరే ఉంటుంది. మళ్ళీ చూసేసరికల్లా అధికము అంటారు. అందుకే
సంవత్సరానికి 10 రోజులు, 3 సంవత్సరములకు 3 పొదల 30 రోజులు అదనంగా వస్తుంది. అదే అధిక జ్యేష్ఠ మాసం ఈ యొక్క 2026లో రాబోతుంది. కనుక ఆ జ్యేష్ఠ మాసాన్ని మనం గౌరవించాలి. అధిక మాసములో కేవలం ఒక వివాహాదులు, గృహ ప్రవేశాలు నిషిద్ధం, కానీ నిశ్చితార్థాలు చేసుకోవడం ఇది పురుషోత్తమ మాసం అంటారు. పవిత్ర గోదావరి స్నానాలు, అధిక వాయనాదులు, దాన ధర్మాలు చేయడం అది అందరికీ విదితమైనటువంటిదే. ఇక గురుమూఢమి ఈ సంవత్సరము ఆషాఢ శుక్ల పాడ్యమి జూలై 15వ తేదీ మొదలుకొని ఆగస్టు 12వ తేదీ అంటే ఆషాఢ బహుళ అమావాస్య వరకు, అంటే దాన్ని శుక్ల అమావాస్య అంటే శ్రావణ మాసమ అమావాస్య, కులాల అమావాస్య వస్తుంది. కనుక శుక్ల అమావాస్య అంటారు. కనుక ఆషాఢ మాసంలో పాడ్యమి మొదలుకొని ఆషాఢ అమావాస్య వరకు, అంటే శూన్యమాసమే ఆషాఢము. ఆ మాసములోనే గురుమూఢం వచ్చి ఉన్నది. ఇక మనకు ప్రత్యేకంగా వేరే మూఢము లేదు. ఇక మళ్ళీ శుక్రమూఢమి ఎప్పుడు వస్తుంది? ఆశ్వీజ శుక్ల అష్టమి, దేవి శరన్నవరాత్రాలలో పాడ్యమి మొదలుకొని మహానవమి వరకు నవరాత్రులు అవుతాయి. మన కరీంనగర్ పట్టణములో సనాతన సంప్రదాయం దుర్గాష్టమిలోనే పెద్ద బతుకమ్మ ఆడటం. అది కరీంనగర్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరు 5 రోజులు 7 రోజులు ఉంటుంది. అది వేరే సందర్భం, వేరే నిర్ణయం. కనుక దుర్గాష్టమి నాడు మొదలైనటువంటి శుక్రమూఢమి అక్టోబర్ 19వ తేదీ మొదలుకుంటే అదే ఆశ్వీజ మాసములో దసరా, కోజాగరి పూర్ణిమ తర్వాత ఆశ్వీజ మాసములో సంకష్టహర చతుర్థి నెలకోసారి వస్తుంది కదా, అదే ఆశ్వీజ బహుళ చతుర్థి నాడు ఒక వారం రోజులలో శుక్రమూఢమి వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ ఆశ్వీజ మాసం బహుళం పంచమి నుండి కార్తీకము, మార్గశీర్షము, పుష్యమాసం శూన్యమే. మళ్ళీ రాబోయే 2027 మాఘము ఆల్మూఢ మాసం దాకా అన్నీ మంచి రోజులే. సమస్త శుభకార్యములు ఘనంగా నిర్వర్తించుకోవచ్చు. ఈ సంవత్సరములో ఎలాంటి సూర్యగ్రహణము లేదు, చంద్రగ్రహణము లేదు. మనకు అనుకోకుండా ఈ యొక్క కర్ణ పిశాచం అనే సంస్కృతం, కర్ణం అంటే చెవు, పిశాచం అంటే దయ్యం. కనుక ఇది లేని అయ్యగారితో పాటు అందరికీ అవసరమే, కానీ దీంట్లో వస్తుంది ప్రతి అమావాస్యకు ఒక గ్రహణం ఉంటుంది. కనుక అది మనలో కనబడదు, కానీ మీరు అడుగుతారు, మాలాంటి వాడు చెప్తూనే ఉంటారు. ఈ సంవత్సరము భారతదేశములో ఎలాంటి గ్రహణములు లేవు. మళ్ళీ మీరు అడుగుతారు, అయ్యా గ్రహణం ఉంది అమ్మా లేదు అని చెప్తాం. అది మా కర్తవ్యం, అడుగుడు మీ కర్తవ్యం. కనుక మళ్ళీ ఫాల్గుణ మాసం దాకా ఎలాంటి గ్రహణములు లేవు. అది ఏ దేశములోనైనా ఉండవచ్చు, కానీ మీకు ఆ ప్రసార మాధ్యమాల్లో రావటం, చూడటం, వినటం, అడగటం, మేము చెప్పడం మా కర్తవ్యం. కనుక గ్రహణములు లేవు. మళ్ళీ మీరు అడుగుతూనే ఉండండి, మేము చక్కగా చెప్తాం, వివరంగా చెప్తాం. లేదు అని చెప్పడం మళ్ళీ ఒకసారి సభాముఖములో, అంటే భగవంతుడు ఒక సహనం ఇచ్చినాడు, సమయ స్ఫూర్తి ఇచ్చినాడు. కనుక సముద్రమంత హృదయం ఎవరికి ఉంటుందయ్యా అంటే ఆడబిడ్డకు ఉండేది. ఇప్పుడు వయస్సు మళ్ళీ కొంత తగ్గింది అనుకోండి, అయ్యగారికి బ్రాహ్మడికి ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే సమన్వయం చేసే ధోరణి మాకు ఉండాలి. ఎందుకంటే అందరి హృదయాలు కావు. అందుకే మేము సకాలములో లేచి నుండి సుశుద్ధి మటుకు ప్రతి వసతి గ్రహంలో అందరూ బాగుండాలి అని శాలిగ్రామ పూజ చేస్తాం, శివుడికి రుద్రాభిషేకార్చనలు చేస్తాం, అమ్మవారు అర్చనలు శ్రీచక్రార్చనలు చేస్తూ ఉంటాం, మటితో నివేదిస్తాం. కఠినమైన నియమ పరిపాలన చేసి మీరు బాగుండాలనేటువంటి యొక్క ప్రయోజనాన్ని ఉద్దేశించే ప్రయోజనాపేక్షతయా ప్రభుణం అన్నట్టుగా. కనుక ఆ రకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. కనుక బ్రాహ్మణ్ణి మీరు నమ్ముతారో, మీ నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా ఉండడమే మా కర్తవ్యం, మా యొక్క లక్ష్యం అన్నమాట. ఇక పుష్కరాలు వస్తున్నాయి. అధిక జ్యేష్ఠ మాసంలో 2 జూన్ జ్యేష్ఠ బహుళ వినియ నుండి మంగళవారములో ఉదయం నుండి సాత్సత్రికోటి యమునా నది పుష్కరాలు. ఈసారి యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. అందరూ కూడా వెళ్ళడానికి, ఎందుకంటే జ్యేష్ఠం నిజ జ్యేష్ఠ మాసంలో ఇప్పుడు మే 15 నుంచి జూన్ 17 వరకు కూడా అధిక మాసం ఉంటుంది. మళ్ళీ జూలై 9 దాకా, అంటే జూలై 9 అంటే ఆషాఢం అనుకుంటాం. ఈసారి నిజ జ్యేష్ఠ మాసం ఉంది కనుక జూలై 9 దాకా మధ్య రోజులు ఉన్నాయి.
కొద్దిగా ఇంట్లో పెద్దవాళ్లకు తప్ప మిగతా వాళ్ళకు జరుగుతుంటాయి కనుక అందరూ కూడా పుష్కర స్నానం చేయడం మనందరి కర్తవ్యం. అది చక్కగా జూన్ 2వ తారీఖు యమునా నది సార్థత్రికోటి పుష్కర స్నానం ఉంటుంది. ఇక మనం ఎదురు చూసేదన్నా 12 రాత్రుల ఫలితాంశములు సంక్షిప్తంగా తెలుసుకుంటాం.